నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ చార్యంకుల్ని. మరి ఈరోజు టాపిక్లోకి పెడదామా? చిన్న మాట చాలు. అరే శేఖర్, పెళ్లి రోజు శుభాకాంక్షలురా. ఆహాహా, నీకు గుర్తుందా? అరే, అలా ఎలా మర్చిపోతానురా? ఈ సంభాషణలో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? నిజమే, బిజీ షెడ్యూల్, పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటేనే హ్యాపీగా ఉన్నట్ల అన్న ఆలోచనతో బతికేసే వాళ్ళకి ఉన్నట్టుండి చిన్ననాటి స్నేహితులు ఎవరైనా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి చెబితే ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా. ఆ ఒక్క నిమిషం ఫోన్ కాల్ మనల్ని ఆ రోజంతా హ్యాపీగా ఉంచుతుంది. మరికొన్ని రోజుల వరకు ఆ మూడు కొనసాగుతుంది. అందుకే ఈ వేడుకలు శుభాకాంక్షలు అంటున్నాయి అధ్యయనాలు. ఏముందిలే, ఏటా వచ్చేదే కదా, అయినా పుట్టి ఏం సాధించాను అని కొందరు, మనకి కుదిరిన రోజే సెలబ్రేషన్ అని మరికొందరు మెట్ట వేదాంతం చెప్తుంటారు. కానీ అవేవి ఆ రోజుకు సరికావు. గడిచిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. కరిగిపోయే కాలాన్ని ఎటు బంధించలేము. కాబట్టి కాలం కన్నా వేగంగా పరిగెట్టే జీవితంలో మనవైన రోజులు జ్ఞాపకాలు ఉండాలి. అవే మలి జీవితంలో నెమరు వేసుకునేందుకు పనికొస్తాయి. పైగా ఇది ఏఐ కాలం. అల్గారిథమ్స్తో మనసులతో సావాసం, కుటుంబీకులు, సన్నిహితులు అంతా కలిసి ఒక చోట ఉండే రోజులు కావు. ఎవరి బీజీ వాడది. ఆ రొటీన్లో మన అనుకున్న వాళ్ళు మన పుట్టినరోజునో పెళ్లి రోజునో గుర్తించుకుని చెబితే ఆ ఫీలే వేరు. అలా చెప్పాలని కోరుకోవడం ఎంత మాత్రం అత్యాశ కాదు. కానీ దానికి తీరిక లేని వాళ్ళే ఎక్కువ. గుర్తించుకోలేని వాళ్ళు కొందరైతే, గుర్తున్నా చెప్పకపోతే ఏమవుతుందిలే అనుకునేటువంటి వాళ్ళు ఇంకొందరు. కానుక ఇవ్వాలేమో అన్న ఆలోచనతో కావాలని మర్చిపోయేవాళ్ళు మరికొందరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా విష్ చేస్తే మీరెంత సంతోషపడ్డారో అలాగే మీరు చెబితే వాళ్ళు అంతగా ఆనందించరు. తిరిగి ఇవ్వాలనేది కాదు, కానీ మనం చెప్పే ఒక్క చిన్న మాట ఎదుటి వాళ్ళకి ఎనలేని ఆనందాన్ని పంచుతున్నప్పుడు దాన్ని ఎందుకు మిస్ చేయాలి? కాబట్టి మర్చిపోకుండా రిమైండర్ పెట్టుకోండి. నిజానికి అది మీకే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అవతల వాళ్ళకి సంతోషం కలిగించామన్న ఫీల్ మీలో హ్యాపీ హార్మోన్లు విడుదల చేస్తుంది. దాంతో ఒత్తిడి, ఆందోళన తగ్గడమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు. ఇది అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇలా చెప్పే అలవాటు ఉన్న వాళ్లకు సామాజిక సంబంధాలు బాగుంటాయి అని, అవి లేని వాళ్ళు ఊబకాయం, ధూమపానం, అధిక రక్తపోటు కన్నా దారుణమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారట. కాబట్టి అసలే అంతంత మాత్రం బంధాలతో వర్చువల్ ప్రపంచంలో బతికిస్తున్న కాలంలో ఆత్మీయులు, స్నేహితులు అనుకున్న వాళ్ళకైనా శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. చిన్న మాట ఒంటరితనాన్ని తగ్గించి అనంతమైనటువంటి శక్తిని ఇస్తుంది. నచ్చిందా మరి మీకు? మరో టాపిక్లోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.